హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. నేను మీ జాఫర్. ఈరోజు మనం లైవ్ టెస్ట్లో భాగంగా 6వ తరగతి సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నల గురించి చర్చించుకునే ప్రయత్నం చేద్దాము. అయితే మనము మొదటి ప్రశ్నలోకి వెళ్ళిపోదాము. మొదటి ప్రశ్న, క్రింది వాణిలో సరైనవి. నేను స్టేట్మెంట్ చదివేలోపు మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. స్టేట్మెంట్ 1, అక్షాంశాలు సమాంతరంగా ఉంటాయి. స్టేట్మెంట్ 2, రేఖాంశాలు లంబంగా ఉంటాయి. స్టేట్మెంట్ 3, అక్షాంశాలన్నీ సమానంగా ఉంటాయి. ఆప్షన్ 1, 1,2, ఆప్షన్ 2, 2,3, ఆప్షన్ 3, 1,3, ఆప్షన్ 4, 3. ఇక్కడ సరైన సమాధానం ఏమవుతుంది అంటే మనకు ఆప్షన్ 1, 1,2 అవుతుంది. మొదటి రెండు స్టేట్మెంట్లు సరైనవే, కానీ మూడో స్టేట్మెంట్ ఏదైతే ఉందో అక్షాంశాలన్నీ సమానంగా ఉంటాయి అనేది కరెక్ట్ కాదు. అక్షాంశాలన్నీ అసమానంగా ఉంటాయి. అక్షాంశాలన్నీ ఏ విధంగా ఉంటాయండి? అసమానంగా ఉంటాయి. అక్షాంశాల పొడవులన్నీ సమానం కాదు, ఓకేనా? కానీ రేఖాంశాల పొడవులన్నీ సమానంగా ఉంటాయి. రైట్, ఇది ఇక్కడ గమనించండి మీరు. రైట్, నెక్స్ట్ మనం రెండో ప్రశ్నలోకి వెళ్దాము. రెండవ ప్రశ్న, క్రింది వాణిలో సరైనది. స్టేట్మెంట్ 1, కొలంబస్ స్పెయిన్ దేశస్థుడు. స్టేట్మెంట్ 2, కొలంబస్ ఐరోపా ప్రాంతంలోని తూర్పు దిశగా బయలుదేరాడు. ఇక్కడ ఆప్షన్ 1, 1,2, ఆప్షన్ 2, 2, ఆప్షన్ 3, 1, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, సరైన సమాధానము ఆప్షన్ 4 ఏది కాదు. ఎందుకు అంటే కొలంబస్ అనేవాడు ఇటలీ దేశస్థుడు. కొలంబస్ అనేవాడు ఏ దేశస్థుడునా? ఇటలీ దేశస్థుడు. ఓకే, ఈ కొలంబస్ అనే వ్యక్తి ఐరోపా ప్రాంతంలోని పశ్చిమ దిశగా బయలుదేరడం జరిగింది, తూర్పు దిశగా కాదు. ఏ దిశగా? పశ్చిమ దిశగా బయలుదేరడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చూడండి, గమనించండి మీరు. ఈ క్రిస్టోఫర్ కొలంబస్ అనే వ్యక్తి భారతదేశాన్ని చేరాలనుకుంటాడు, కానీ ఆయన ఎక్కడికి చేరుకుంటాడు? అమెరికా దగ్గరలోని కరేబియన్ దీవుల దగ్గర ఆగిపోవడం జరుగుతుంది. వాస్తవానికి ఈ క్రిస్టోఫర్ కొలంబస్ అనే వ్యక్తి ఐరోపా ప్రాంతంలోని స్పెయిన్ నుండి పశ్చిమ దిశగా బయలుదేరి అతను ఆసియా సమీపంలోని పసిఫిక్ దీవులలో చేరిన అని అనుకుంటాడు. ఆ పసిఫిక్ దీవులను అప్పట్లో ఈస్ట్ ఇండీస్ అని పిలిచేవారు. ఏమని పిలిచేవారు చిన్న? ఈస్ట్ ఇండీస్ అనేవారు. ఈస్ట్ ఇండీస్ ఆ కాలంలో, అప్పట్లో. కానీ అతను చేరుకుంది ఎక్కడ? కరేబియన్. అదే ఆ కరేబియన్కే దానికి అనుగుణంగా వచ్చినటువంటి పేరే వెస్ట్ ఇండీస్. ఆ కాలంలో పసిఫిక్ దీవులను ఈస్ట్ ఇండీస్ అనేవారు. అతను కరేబియన్ దీవులకు పశ్చిమం వైపు చేరుకున్నాడు కాబట్టి దాన్ని మనం వెస్ట్ ఇండీస్ అనే పేరు రావడం జరిగింది. ఓకే, రైట్. ఇక మనము మూడో ప్రశ్నలోకి వెళ్దాం. మూడవ ప్రశ్న, ప్రపంచంలో ఒక మహాసముద్రం గడ్డకట్టి ఉంది. ఒక ఖండం మంచుతో కప్పబడి ఉంది. అయితే క్రింది వానిలో సరైన దానిని వరుసగా గుర్తించండి. వరుసగా. ఓకే, రైట్. ఆప్షన్ 1, అంటార్కిటికా ఖండము, హిందూ మహాసముద్రము. ఆప్షన్ 2, ఆర్కిటిక్, ఆస్ట్రేలియా. ఆప్షన్ 3, ఆర్కిటిక్, అంటార్కిటికా. ఆప్షన్ 4, అంటార్కిటికా, ఆర్కిటిక్. ఇక్కడ మనకు సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. రైట్, సరైన సమాధానము ఆప్షన్ 3 అవుతుందన్న. ఆర్కిటిక్ మహాసముద్రము, అంటార్కిటికా ఖండము. ఇక్కడ వరుసగా అడిగిండు. ఏమడిగిండు? ప్రపంచంలో ఒక మహాసముద్రం ఫస్ట్ అడిగిండు. ఆర్కిటిక్ మహాసముద్రం అనేది గడ్డ కట్టి ఉండడం జరుగుతుంది. అంటార్కిటికా ఖండము అనేది మంచుతో కప్పబడి ఉంది. వరుసగా అడిగాడు కాబట్టి వరుసగా ఉన్నటువంటి ఆర్కిటిక్, అంటార్కిటిక్ అనేది ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. అంటార్కిటికా ఫస్ట్ ఆప్షన్ చూడండి. అంటార్కిటికా ఖండము, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రము, ఆస్ట్రేలియా ఖండం ఇచ్చాం. దీన్ని మనం ఈజీగా రిమూవ్ చేయవచ్చు. ఆప్షన్ 4 చూడండి. అంటార్కిటికా ఖండము, ఆర్కిటిక్ మహాసముద్రం, ఇది కరెక్టే, కానీ వరుసగా లేవు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆర్కిటిక్ మహాసముద్రము, అంటార్కిటికా ఖండము, ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సరు. ఎందుకు అంటే ఈ ఆర్కిటిక్ మహాసముద్రము అనేది ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. ఈ అంటార్కిటికా ఖండము అనేది మనకు దక్షిణార్ధగోళంలో. మీరు అట్లాస్ కానివ్వండి, వరల్డ్ మ్యాప్ చూసినప్పుడు మీకు చిన్న డబ్బాలో అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. చూద్దాం ఒకసారి. క్రింది వాణిలో సరైనది. నేను స్టేట్మెంట్ చదివేలోపు చిన్న మీరు మీ యొక్క సమాధానాన్ని
కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. స్టేట్మెంట్ 1, గడ్డ కట్టిన ఆర్కిటిక్ మహాసముద్రం దక్షిణ ధ్రువంలో ఉంది. స్టేట్మెంట్ 2, మంచుతో నిండి ఉన్న అంటార్కిటిక్ మహాసముద్రం ఉత్తర ధ్రువంలో ఉంది. దీంట్లో ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 ఏది కాదు. సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. రైట్. ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ ఒకసారి చదువుతున్నాను. గడ్డ కట్టిన ఆర్కిటిక్ మహాసముద్రం దక్షిణ ధ్రువంలో ఉంది అనే స్టేట్మెంట్ రాంగ్. ఓకేనా? ఎందుకు అంటే గడ్డ కట్టిన ఆర్కిటిక్ మహాసముద్రం అనేది ఉత్తర ధ్రువంలో ఉంటుంది. ఉత్తర ధ్రువంలో ఏ ధ్రువంలో ఉంది? ఉత్తర ధ్రువంలో ఉంటుంది. మంచుతో నిండి ఉన్న అంటార్కిటిక్ మహాసముద్రం, ఇది అంటార్కిటికా మహాసముద్రం కాదు నాన్న, అంటార్కిటికా ఖండం. ఓకే, ఇక్కడ తప్పు ప్రింట్ అయినట్టు, తప్పులు పడ్డట్టుంది. అంటార్కిటికా ఖండం. ఓకే, ఇది ఎక్కడ ఉంటుంది? ఇదేమో దక్షిణ ధ్రువంలో ఉంటుంది, అంటార్కిటికా ఖండం. కాబట్టి రెండు స్టేట్మెంట్లు రాంగే. కాబట్టి మనకు సరైన సమాధానం ఏమవుతుందండి? ఆప్షన్ 4 అవుతుంది, ఏది కాదు. ఓకే, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ అంటార్కిటికా ఖండం. ఇక మనం 6వ ప్రశ్నలోకి వెళ్దాము. 6వ ప్రశ్న, భూమి మీద కదలకుండా స్థిరంగా ఉండే ప్రదేశాలు ఏవి? ఆప్షన్ 1 అక్షాంశాలు, ఆప్షన్ 2 రేఖాంశాలు, ఆప్షన్ 3 ఉత్తర దక్షిణ ధ్రువాలు, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, సరైన సమాధానం మనకు ఉత్తర దక్షిణ ధ్రువాలు సరైన సమాధానం ఆప్షన్ 3. ఎందుకు అంటే భూమి మీద కదలకుండా ఉండే ప్రదేశాలు ఏవైనా ఉన్నాయంటే అవి ఉత్తర దక్షిణ ధ్రువాలు మాత్రమే. మిగతావన్నీ ఏవి స్థిరంగా ఉండవు. అక్షాంశాలు స్థిరంగా ఉండవు, రేఖాంశాలు కూడా స్థిరంగా ఉండవు. ఓన్లీ ఉత్తర దక్షిణ ధ్రువాలు మాత్రము స్థిరంగా ఉంటాయి. ఇవన్నీ అక్షాంశాలు, రేఖాంశాలు అనేటివి తిరుగుతూనే ఉంటాయి. ఓకే, రైట్. మనం 8వ ప్రశ్నలోకి వెళ్దాము. 8వ ప్రశ్న, అక్షాంశాలలో పెద్ద వృత్తము ఏది? ఆప్షన్ 1 మకర రేఖ, ఆప్షన్ 2 కర్కట రేఖ, ఆప్షన్ 3 భూమధ్య రేఖ, ఆప్షన్ 4 పైవన్నీ. రైట్, మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 భూమధ్య రేఖ అవుతుంది. భూమధ్య రేఖ అనేది అక్షాంశాలలోకెల్లా పెద్ద వృత్తము అవుతుంది. మనం అక్షాంశాలు గీసేటప్పుడు మనకు పైన ఈ విధంగా కనిపిస్తుంది, కానీ ఇట్లా ఉంటాయండి వృత్తాలు. ఓకే, ఒక పూర్తి వృత్తాలు ఉంటాయి. మనకు భూమధ్య రేఖ అనేది పెద్ద వృత్తంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ మకర రేఖ, కర్కట రేఖ అనేటివి భూమధ్య రేఖ తర్వాత చిన్న చిన్న వృత్తాల కిందికి రావడం జరుగుతుంది. ఇక్కడ మనము భూమధ్య రేఖను 0 డిగ్రీల అక్షాంశాన్ని మనము భూమధ్య రేఖ అనడం జరుగుతుంది అన్న, ఇది మీకు తెలిసిన విషయమే. మకర రేఖ అనేది 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మనము మకర రేఖ అని అంటాము. ఈ కర్కట రేఖ అంటే 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని మనము కర్కట రేఖ అంటాము. ఈ కర్కట రేఖ గురించి ఒక క్వశ్చన్ అన్న, ఏమని ఉంటుందంటే మన దేశంలో కర్కట రేఖ ఏ ఏ రాష్ట్రాల గుండా పోతుంది? మీరు కామెంట్ చేయండి అన్న ఆన్సర్. కర్కట రేఖ మన దేశంలోని ఏ ఏ రాష్ట్రాల గుండా పోతుందో ఈ లైవ్ టెస్ట్ అయిన తర్వాత మీరు కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ చూడండి, అక్షాంశాలలో పెద్ద వృత్తము భూమధ్య రేఖ. అక్షాంశాలన్నీ వృత్తాలుగా ఉంటాయి. ఓకేనా? అక్షాంశాలని వృత్తాలుగా ఉంటాయి. అక్షాంశాలు అన్నీ ఊహారేఖలే. అక్షాంశాల యొక్క పొడవులు అసమానంగా ఉంటాయి. అక్షాంశాల పొడవులన్నీ అసమానంగా ఉంటాయి. ఓకే, అక్షాంశాలన్నీ సమాంతరంగా ఉంటాయి. రైట్, ఓకే. ఇక మనం 9వ ప్రశ్నలోకి వెళ్దాము. 9వ ప్రశ్న, క్రింది వాణిలో సరికానిది. ఆప్షన్ 1 ఐరోపా ఉత్తరార్ధగోళంలో ఉంది. ఆప్షన్ 2 ఆస్ట్రేలియా దక్షిణార్ధగోళంలో. ఆప్షన్ 3 అంటార్కిటికా ఉత్తరార్ధగోళంలో. ఆప్షన్ 4 ఆసియా ఉత్తరార్ధగోళంలో. ఇక్కడ మనకు సరికానిది చెప్పాడు కాబట్టి మీరు ఆన్సర్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 అవుతుంది. ఎందుకంటే అంటార్కిటికా ఖండము అనేది దక్షిణార్ధగోళంలో ఉంటుంది, ఉత్తరార్ధగోళంలో ఉండదు. కాబట్టి స్టేట్మెంట్ రాంగ్. కాబట్టి మనకు సరికానిది రైట్ ఆన్సరు ఇదే అవుతుంది. మిగతావన్నీ ఐరోపా అనేది ఉత్తరార్ధగోళంలో ఉంటుంది, ఆస్ట్రేలియా ఖండం దక్షిణార్ధగోళంలో, ఇది సరైనదే. ఆసియా ఖండం ఉత్తరార్ధగోళంలో ఉంటుంది, ఇది సరైనదే. అంటార్కిటికా అనేది ఉత్తరార్ధగోళంలో ఉండదు, ఇది దక్షిణార్ధగోళంలో ఉంటుంది. రైట్, ఇక మనము 10వ ప్రశ్నలోకి వెళ్దాం. 10వ ప్రశ్న, భూమధ్య రేఖ ఏ ఏ ఖండాల గుండా పోతుంది? రైట్, ఆప్షన్ 1 దక్షిణ అమెరికా, ఆప్షన్ 2 ఆఫ్రికా, ఆప్షన్ 3 ఆసియా, ఆప్షన్ 4 పైవన్నీ. రైట్, మీరు సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి.
రైట్. భూమధ్య రేఖ దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా ఈ 3 ఖండాల గుండా పోతుంది. కాబట్టి సరైన సమాధానం మనకు ఆప్షన్ 4 పైవన్నీ అవుతుంది. ఇక మనం 11వ ప్రశ్నలోకి వెళ్దాము. 11వ ప్రశ్న క్రింది వాణిలో సరికానిది. నేను స్టేట్మెంట్ చదువుతా చూడండి. స్టేట్మెంట్ 1, భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపుకు పోయే కొలది వృత్తాలు చిన్నవిగా అవుతాయి. స్టేట్మెంట్ 2, ధ్రువాల వైపు నుండి భూమధ్య రేఖకు పోయే కొలది వృత్తాలు చిన్నవిగా అవుతాయి. ఇక్కడ ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 ఏది కాదు. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్. ఇక్కడ సరి కానిది అడగడం జరిగింది చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపుకు పోయే కొలది వృత్తాలు చిన్నవిగా అవుతాయి. ఇది స్టేట్మెంట్ సరైన స్టేట్మెంటే. ఎందుకు అంటే భూమధ్య రేఖ నుండి మనం అక్షాంశాలు గీసుకుంటూ పోతే వృత్తాలు అనేటివి చిన్నగా అవుతాయి. ఎట్లా అవుతాయండి? చిన్నగా అయితే లాస్ట్కు బిందువుగా మారుతుంది అది. ఓకేనా? ఇది కరెక్ట్ స్టేట్మెంట్. రెండో చూడండి, ధ్రువాల వైపు నుండి భూమధ్య రేఖకు పోయే కొలది వృత్తాలు చిన్నవిగా ఉంటాయి. ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. ఎందుకు? ధ్రువాల వైపు నుండి భూమధ్య రేఖకు వస్తూ ఉంటే వృత్తాలు అనేటివి పెద్దగా అవుతూ ఉంటాయి. ఎలా అవుతాయి? పెద్దగా ఉంటుంది. ఓకేనా? సో రెండో ఆప్షన్ అనేది రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి మనకు సరి కానిది అడగడం జరిగింది. కాబట్టి మనకు స్టేట్మెంట్ 2 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. సో స్టేట్మెంట్ 2 మనకు ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి, అక్షాంశాలన్నీ వృత్తాలు అవుతాయి. ఓకేనా అండి? గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. 12వ ప్రశ్నలోకి వెళ్దాం. 12వ ప్రశ్న క్రింది వాణిలో సరైనవి. నేను స్టేట్మెంట్ చదివేలోపు మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. నిర్మల్లో కందికల్ కొంటలు. స్టేట్మెంట్ 2 వికారాబాద్ అనంతగిరి కొంటలు. ఆప్షన్ 3 స్టేట్మెంట్ 3 నాగర్ కర్నూల్ బాల్ఘాట్ పర్వతాలు. పెద్దపల్లి రాఖీ కొండలు. ఇక మనం ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1,3, ఆప్షన్ 3 2,3, ఆప్షన్ 4 1,4 దీంట్లో సరైన వాటిని మీరు ఆన్సర్ చేయండి. రైట్. దీంట్లో మనకు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 2,3 వికారాబాద్లో అనంతగిరి కొండలు ఉన్నాయి. అండ్ నాగర్ కర్నూల్లో బాల్ఘాట్ పర్వతాలు ఉండడం జరుగుతుంది. నిర్మల్లో సాత్మల కొండలు ఉండడం జరుగుతుంది. పెద్దపల్లిలో కందికల్ కొండలు ఉన్నాయి. కాబట్టి 1,4 అనేటివి రాంగ్ స్టేట్మెంట్లు, 2,3 అనేటివి రైట్ స్టేట్మెంట్లు. మనకు వికారాబాద్ డిస్టిక్లో అనంతగిరి కొండలు ఉంటాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో మనకు బాల్ఘాట్ పర్వతాలు, బాల్ఘాట్ శ్రేణులు అనేటివి ఉండడం జరుగుతుంది. కాబట్టి మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 రైట్ సమాధానం అవుతుంది. ఇక మనము 13వ ప్రశ్నలోకి వెళ్దాము. 13వ ప్రశ్న క్రింది వాటిని జతపరచండి. క్రింది వాటిని ఏం చేయాలి? జతపరచండి. నేను చదువుతాను. ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, వికారాబాద్, పెద్దపల్లి. ఇటు కొండలు వచ్చేసరికి కందికల్, అనంతగిరి, బాల్ఘాట్ పర్వతాలు, సాత్మల కొండలు. ఆప్షన్ 1 ABCD, ఆప్షన్ 2 DCBA, ఆప్షన్ 3 DBCA, ఆప్షన్ 4 DABC. దీనిలో సరైన సమాధానం ఏమవుతుందండి? సరైన సమాధానము ఏమవుతుంది? ఆప్షన్ 2 DCBA అవుతుంది. ఓకేనా? చూడండి, ఆదిలాబాద్లో సాత్మల కొండలు ఉంటాయి. ఆదిలాబాద్ నిర్మల్లో, ఇక్కడ ఆదిలాబాద్లో సాత్మల కొండలు. అండ్ నెక్స్ట్ నాగర్ కర్నూల్లో బాల్ఘాట్ శ్రేణులు, బాల్ఘాట్ కొండలు ఉంటాయి. 3 వికారాబాద్లో మనకు అనంతగిరి కొండలు ఉంటాయి. పెద్దపల్లిలో కందికల్ కొండలు ఉండడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇక్కడ మనకు ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్, DCBA అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. వీటిని మనం ఇక 14వ ప్రశ్నలోకి వెళ్దాం. 14వ ప్రశ్న క్రింది వాటిలో తూర్పు తీర మైదానంలో గల రాష్ట్రాలు ఏవి? స్టేట్మెంట్ 1 తమిళనాడు, స్టేట్మెంట్ 2 AP, స్టేట్మెంట్ 3 బీహార్, స్టేట్మెంట్ 4 ఉత్తరప్రదేశ్. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 3 1,3, ఆప్షన్ 3 2,4, ఆప్షన్ 4 2,3. దీనిలో సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. రైట్. మనకు సరైన సమాధానము ఆప్షన్ 1 1,2 అవుతుంది.
తూర్పు తీర మైదానంలో గల రాష్ట్రాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా అండ్ పశ్చిమ బెంగాల్. ఈ 4 రాష్ట్రాలు తూర్పు తీర మైదానంలో ఉండడం జరుగుతుంది. ఈ బీహార్, ఉత్తరప్రదేశ్ అనేటివి తూర్పు తీర మైదానంలో ఉండవు. ఈ బీహార్, ఉత్తరప్రదేశ్ అనేటివి గంగా మైదానంలో ఉండడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇక్కడ మనకు సరైన సమాధానము ఆప్షన్ 1, 1, 2 తమిళనాడు, ఏపీ ఈ 2 తూర్పు తీర మైదానంలో అధిక ప్రాంతంలో ఉంటాయి. దాంతోపాటు తమిళనాడు, ఏపీతో పాటు వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ అండ్ ఒడిస్సా ఈ 4 రాష్ట్రాలు మనకు తూర్పు తీర మైదానంలో ఉండడం జరుగుతుంది. రైట్. ఇక మనము 15వ ప్రశ్నలోకి వెళ్దాము. 15వ ప్రశ్న, పంజాబ్ మైదానం ఏ నదుల కలయిక వల్ల ఏర్పడింది? మీరు ఆన్సర్ చేయండి. ఆప్షన్ 1 గంగా నది దాని ఉపనదులు, ఆప్షన్ 2 సింధు నది దాని ఉపనదులు, ఆప్షన్ 3 బ్రహ్మపుత్ర నది దాని ఉపనదులు, ఆప్షన్ 4 గోదావరి నది దాని ఉపనదులు. రైట్. ఈ పంజాబ్ మైదానం అనేది సింధు నది దాని ఉపనదుల కలయిక వల్ల ఏర్పడడం జరిగింది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇక మనం 16వ ప్రశ్నలోకి వెళ్దాము. 16వ ప్రశ్న, క్రింది వాణిలో సరైనది? ఆప్షన్ 1 మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు ఎగువ తెలంగాణ పీఠభూమిలో ఉన్నవి. ఆప్షన్ 2 వరంగల్, కరీంనగర్, సంగారెడ్డి దిగువ తెలంగాణ పీఠభూమిలో ఉన్నవి. ఆప్షన్ 3 హైదరాబాద్, సంగారెడ్డి ఎగువ తెలంగాణ పీఠభూమిలో ఉన్నవి. ఆప్షన్స్ 1, 1, 2, ఆప్షన్ 2, 1, 3, ఆప్షన్ 3, 2, 3, ఆప్షన్ 2, ఆప్షన్ 4 2 మాత్రమే. దీంట్లో మీరు సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. ఒకసారి చూడండి. మనకు వరంగల్, కరీంనగర్ అనేటివి దిగువ తెలంగాణ పీఠభూమిలో ఉన్నవి. జాగ్రత్తగా వినండి. వరంగల్, కరీంనగర్ అనే పట్టణాలు దిగువ తెలంగాణ పీఠభూమిలో ఉన్నవి. హైదరాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ పట్టణాలు ఎగువ తెలంగాణ పీఠభూమిలో ఉండడం జరిగింది. ఇక్కడ మీరు స్టేట్మెంట్ని చూసి సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. నేను చెప్తా ఆన్సర్. దీంట్లో సరైన సమాధానం మనకి ఏమవుతుంది అంటే మహబూబ్ నగర్, నల్గొండ. దీంట్లో చూడండి, మహబూబ్ నగర్, నల్గొండ అనేటివి ఎగువ తెలంగాణ పీఠభూమిలోని స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఓకే. స్టేట్మెంట్ 2 వరంగల్, కరీంనగర్, సంగారెడ్డి దిగువ తెలంగాణ పీఠభూమిలో ఉన్నవి అనేది స్ట్రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. ఎందుకు అంటే వరంగల్ అనేది దిగువ తెలంగాణ పీఠభూమినే, కరీంనగర్ కరెక్టే, కానీ సంగారెడ్డి ఎక్కడ ఉంటుంది? ఎగువ తెలంగాణ పీఠభూమిలో ఉంటుంది. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. ఆప్షన్ 3 చూడండి, హైదరాబాద్, సంగారెడ్డి. ఈ హైదరాబాద్, సంగారెడ్డి ఎగువ తెలంగాణ పీఠభూమిలో ఇది కూడా రైట్ స్టేట్మెంట్ అవుతుంది. సో మనకు సరైన సమాధానం ఏమవుతుంది? ఇప్పుడు 1, 3. 1, 3 ఎక్కడ ఉంది? ఆప్షన్ 2లో ఉంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. కరెక్ట్ గుర్తుపెట్టుకున్నానా? ఎగువ తెలంగాణ పీఠభూమిలో ఉండేటివి ఏంటంటే హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలతో పాటు సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ పట్టణాలు ఉంటాయి ఎగువ తెలంగాణ పీఠభూములు. దిగువ తెలంగాణ పీఠభూమిలో ఉండేటి వరంగల్, కరీంనగర్ మాత్రమే దిగువ తెలంగాణ పీఠభూమిలో ఉంటాయి. వరంగల్, కరీంనగర్ దిగువ తెలంగాణ పీఠభూమిలో ఉండడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇక మనం 17వ ప్రశ్నలోకి వెళ్దాం. 17వ ప్రశ్న, ఇది ఈజీ ప్రశ్న, మీ అందరికీ తెలిసినటువంటిదే. భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది? ఆప్షన్ 1 ఉత్తరార్ధగోళం, ఆప్షన్ 2 దక్షిణార్ధగోళం, ఆప్షన్ 3 పూర్వార్ధగోళం, ఆప్షన్ 4 పశ్చిమార్ధగోళము. రైట్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. భారతదేశం అనేది ఉత్తరార్ధగోళంలో ఉంది. మనము మన దేశాన్ని 2 అర్ధ భాగాలుగా, భూమధ్య రేఖతో 2 అర్ధ భాగాలుగా విభజించినప్పుడు ఎక్కువ భాగము ఉత్తరార్ధగోళంలో భూభాగం ఉంటుంది. దక్షిణార్ధగోళంలో నీటి భాగం ఎక్కువగా ఉంటుంది. నీటి శాతం ఎక్కువగా ఉండేది దక్షిణార్ధగోళంలో. ఓకేనా. ఉత్తరార్ధగోళంలో ఏమో భూభాగం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన భారతదేశం మాత్రము ఉత్తరార్ధగోళంలో ఉంది. గమనించగలరు అందరూ. ఇక మనము 18వ ప్రశ్నలోకి వెళ్దాము. క్రింది వాణిలో సరైనది? హిందీ కాదు సో అన్నానా. క్రింది వాణిలో సరైనవి. ఆప్షన్ 1 స్టేట్మెంట్ 1 ఎత్తైన ప్రదేశాలు, విశాలమైన ఉపరితలం కలిగి ఉండేవి పీఠభూములు అంటాము, కలిగి ఉండేదాన్ని. స్టేట్మెంట్ 2 అధిక ఎత్తులను, వాలులను కలిగి వాటిపైన అతి తక్కువ ఉపరితలాన్ని కలిగి ఉండేవి పర్వతాలు. ఇక్కడ కూడా ఉపరితలాలు తప్పు వచ్చినట్టుంది. ఓకే, రైట్. ఉపరితలాన్ని కలిగి ఉండేవి పర్వతాలు. స్టేట్మెంట్ 3
సున్నితమైన వాలు కలిగిన సమతల విశాల ప్రాంతాలను మైదానాలు అంటాము. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 1, 2, 3. దీంట్లో మీరు సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. ఆ నిర్వచనాలు కరెక్టా కాదా అనేది చూసి మీరు సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్టేట్మెంట్లు సరైనవే. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1, 2, 3 అనేది కరెక్ట్. 3 స్టేట్మెంట్లు కరెక్టే. ఎత్తైన ప్రదేశాలు, విశాలమైన ఉపరితలం కలిగి ఉండే వాటిని మనం ఏమంటాము? పీఠ భూములు అంటాం. ఏమంటామన్నా? పీఠ భూములు అని అంటాం. పీఠభూములకు ఉదాహరణ దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమి ఎక్కువగా తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణని కూడా తెలంగాణ పీఠభూమి అని కూడా అంటాము. భారతదేశంలో ఎక్కువ భాగం ఉన్న పీఠభూమి దక్కన్ పీఠభూమి. ఈ దక్కన్ పీఠభూమికి ఎగ్జాంపుల్స్ అవుతాయి నాన్న. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనము ఇంకోటి చూసినట్టయితే అధిక ఎత్తులను, వాలులను కలిగి వాటిపైన అతి తక్కువ ఉపరితలాన్ని కలిగి ఉండేవి పర్వతాలు. ఓకేనా? వింధ్య సాత్పుర పర్వతాలు, ఆరవాలి పర్వతాలు, ఇవన్నీ పర్వతాలకు ఉదాహరణ. ఈ స్టేట్మెంట్ కరెక్టే. సున్నితమైన వాలు కలిగిన సమతల విశాల ప్రాంతాలను మైదానాలు అంటాము. ఎగ్జాంపుల్ గంగా సింధు మైదానాలు. కరెక్టే. సున్నితమైన వాలు కలిగి సమతల విశాల ప్రాంతాలను కలిగి ఉండే వాటిని మనము మైదానాలు అంటాం. ఎగ్జాంపుల్ గంగా సింధు మైదానాలు. కాబట్టి ఇక్కడ మనకు అన్ని స్టేట్మెంట్లు సరైనవే కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకు సరైన సమాధానము అవుతుంది. ఇక మనం 19వ ప్రశ్నలోకి వెళ్దాము. 19వ ప్రశ్న, గంగా నది ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? ఫస్ట్ స్టేట్మెంట్ ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. స్టేట్మెంట్ 2 బీహార్, తమిళనాడు. స్టేట్మెంట్ 3 ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్. ఆప్షన్ 4 వెస్ట్ బెంగాల్, బీహార్. నేను ఆప్షన్ చదువుతున్నాను. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 2, 3, ఆప్షన్ 3 2, 4, ఆప్షన్ 4 3, 4. సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. రైట్, సరైన సమాధానం మనకు ఆప్షన్ 4 3, 4 అవుతుంది. మన గంగా నది అనేది ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ ఈ 3 రాష్ట్రాల గుండా ప్రవహించి గంగా మైదానాన్ని ఏర్పరచడం జరుగుతుంది. మనకు ఆప్షన్ 1లో ఉత్తరప్రదేశ్ ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో గంగా నది ప్రవహించదు. ఆప్షన్ 2లో బీహార్ ఉంది కానీ తమిళనాడులో గంగా నది ప్రవహించదు. కాబట్టి మనకు ఆప్షన్ 3, 4 అనేవి సరైన సమాధానాలు అవుతాయి. ఇక మనము 20వ ప్రశ్నలోకి వెళ్దాం. 20వ ప్రశ్న చూడండి ఒకసారి. 20వ ప్రశ్న, గోదావరి నది తెలంగాణలో ఏ ఏ జిల్లాల గుండా ప్రవహిస్తుంది? స్టేట్మెంట్ 1 నిర్మల్, కరీంనగర్. స్టేట్మెంట్ 2 నిజామాబాద్, జగిత్యాల. స్టేట్మెంట్ 3 మంచిర్యాల, వరంగల్. స్టేట్మెంట్ 4 పెద్దపల్లి, జగిత్యాల. మీరు ఆన్సర్ని కామెంట్ చేయండి. రైట్, సరైన సమాధానం మనకు ఆప్షన్ 2 అవుతుంది. 2, 4. ఓకేనా? గోదావరి నది తెలంగాణలో నిజామాబాద్ జిల్లా, జగిత్యాల జిల్లా మరియు పెద్దపల్లి, జగిత్యాల జిల్లా ఈ జిల్లాల గుండా గోదావరి నది అనేది ప్రవహిస్తుంది ఇచ్చిన ఆప్షన్లలో. కానీ నిర్మల్లో ప్రవహిస్తుంది కానీ కరీంనగర్ నుండి పోదు. నెక్స్ట్ మంచిర్యాల నుండి పోతుంది కానీ వరంగల్ నుండి గోదావరి నది అనేది పోదు. కాబట్టి మనకు 1, 3 ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది మనకు 2, 4. ఒకసారి చూడండి, మనకు గోదావరి నది ఏ జిల్లాల గుండా పోతుందో నేను ఒకసారి చెప్తాను చూడండి. నిర్మల్ జిల్లా నుండి పోతుంది, నిజామాబాద్ జిల్లా నుండి పోతుంది, మంచిర్యాల నుండి పోతుంది, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భద్రాద్రి, కొత్తగూడెం ఈ 7 జిల్లాల గుండా ఈ గోదావరి నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది మన తెలంగాణలో. నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భద్రాద్రి, కొత్తగూడెం ఈ జిల్లాల గుండా గోదావరి నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక మనము నేటి ప్రశ్న, గోదావరి నది యొక్క అతిపెద్ద, అతి పొడవైన ఉపనదులు ఏవి? మీరు ఆన్సర్ని నాకు కామెంట్ చేయండి. గోదావరి నది యొక్క అతిపెద్ద, అతి పొడవైన ఉపనదులు ఏవి? దీని యొక్క సమాధానాన్ని, ఈ నదుల యొక్క సమాధానాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్కుల్ని కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ రేపటి సిలబస్ ఒకసారి చూడండి, ఇక్కడ ఉంది. ఈ 4వ పాఠం, 5వ పాఠం, దాంతోపాటు 3వ పాఠంలో పెనమకూరు గురించి ఇక్కడ ఏ క్వశ్చన్స్ ఈరోజు ఇవ్వలేదు.
కాబట్టి అది కూడా ఉంటుంది, అది కూడా చదవండి. ఒక విషయాన్ని గమనించండి అందరూ, మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అని తెలుసు, కానీ పేపర్లో వచ్చే స్టేట్మెంట్లను చూసి ఇక రాదు అది అవి ఏం పెట్టుకోకండి అపోహలు. రావడం అనేది వస్తుంది కొద్దిగా వెనుక ముందు, కానీ మీరు అనేది చదవడం అనేది కంటిన్యూషన్లో ఉంచాలి. ఒక టీఆర్టీకి ప్రిపేర్ అయ్యే విద్యార్థికి మిగతా పోస్టులు అంటే డిస్టిక్ పోస్టులు ఏవైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే టీఆర్టీకి చదవడం ద్వారా మనకు ఆల్మోస్ట్ అన్ని సిలబస్ అంతా కవర్ అవుతుంది. గ్రూప్ 4లో మనకు జిఎస్ ఉంటుంది, అర్థమెటిక్, రీజనింగ్ ఉంటుంది. మనం 10th వరకు చదవడం వల్ల జిఎస్ కవర్ అవుతుంది, దాంతోపాటు అర్థమెటిక్ కవర్ అవుతుంది. ఒక ఎక్స్ట్రాగా ఉండేది రీజనింగ్, అంతే. అర్థమవుతుందా? నాకు తెలిసిన కాడికి టీఆర్టీ డిఎస్సికి ప్రిపేర్ అయిన వ్యక్తి మిగతా జాబులకు 2-3 జాబులు ఎక్స్ట్రానే వచ్చి ఉంటాయి చాలామందికి. కాబట్టి వీటిని కాన్సన్ట్రేషన్గా చదవండి. చాలా నోటిఫికేషన్లు వస్తున్నాయి, వాటికి కూడా అప్లై చేయండి. దానికి సపరేట్గా చదవాల్సిన అవసరం లేదు, వీటినే కంటిన్యూ చేస్తూ ఉండండి. ఆ జాబ్స్ కూడా రాయండి, మీకు ఖచ్చితంగా గెట్ ఆన్ అవుతారు, జాబ్ వస్తుంది. కంటిన్యూయేషన్ ఉన్నప్పుడు మాత్రమే. ఆ పేపర్లో ఒకరోజు క్రమబద్ధీకరణ, ఒకరోజు ట్రాన్స్ఫర్స్, రేపు ఇన్ని పోస్టులు అన్ని పోస్టులు అని వస్తూ ఉంటాయి. అవేం పట్టించుకోకండి, మీరు చదువుతూ ఉండండి, వచ్చినప్పుడు రాయండి, జాబ్ మీకు వస్తుంది. ఒక విషయాన్ని మీరు గమనించండి నాన్న, మీరు మా వీడియోలోకి వెళ్ళి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇది చెప్పడానికి చాలా కష్టపడుతున్నాం మేము, కాబట్టి దయచేసి మీరందరూ లైక్ చేసి షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. మా క్లాస్ ఏ విధంగా ఉందో చెప్తే మేము ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేనైతే నాకు తెలిసిన కాడికి డిసెంబర్ లోపు మీకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిసెంబర్ లోపు అండ్ ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ అయ్యే విధంగా ఉన్నాయి. అవి అయిపోతే నెక్స్ట్ ఆటోమేటిక్గా నోటిఫికేషన్ అనేది ఉంటుంది, వేరే ఆప్షన్ ఉండదు. కాబట్టి దయచేసి మీరందరూ హ్యాపీగా చదువుతూ ఉండండి, టైం వేస్ట్ చేయకండి. డైలీ టెస్ట్ని ఫాలో కండి. మా ఛానల్ మీకు ఎప్పటికీ సపోర్ట్గా ఉంటుంది. మీరు హ్యాపీగా చదువుతూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.